కోడలికి బుద్ధి చెప్పి అత్త ఏదో చేసిందన్న నానుడు విన్నారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ తీరు అదే చందాన కొనసాగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తన పార్టీ కార్యాలయాల నిర్మాణాల కోసం అంటూ భారీగా ప్రభుత్వ భూమిని కేటాయించారు. దాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుపట్టింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇదే రీతిలో టీడీపీ కార్యాలయాలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ల పేరుతో భూమి తీసుకోవడాన్ని వైఎస్ఆర్సీపీ కూడా తప్పుపట్టింది. తెలుగుదేశం హయాంలో చేసిన దాన్ని తప్పుపట్టిన వైఎస్ఆర్సీపీ తన హయాంలో కూడా అదే పద్ధతిలో కొనసాగింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనుసరించిన విధానాన్నే తెలుగుదేశం పార్టీ కూడా కొనసాగిస్తుంది. అంటే దాదాపుగా ఈ వ్యవహారాల్లో ఇరు పార్టీలు ఒక్కటే, ఏం తేడా లేదు అనేటువంటి విషయం రుజువవుతుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసమంటూ అనకాపల్లి జిల్లాలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 2 ఎకరాల భూమిని లీజు పేరుతో తీసేసుకుంటున్నారు. ఏమనాలి దీన్ని? తుమ్మపాల సమీపంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 68/10లో ఉన్న 2 ఎకరాల భూమి కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. అనకాపల్లి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత అనకాపల్లి చుట్టూ రియల్ ఎస్టేట్ కూడా చాలా పెద్ద స్థాయిలో డెవలప్ అవుతుంది. అలాంటి రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి అవుతున్నటువంటి ప్రాంతంలో 2 ఎకరాల పోరంబోకు భూమిని పార్టీ పేరుతో 33 ఏళ్ల లీజుకు తీసుకున్నటువంటి వైనం విచిత్రంగా కనిపిస్తోంది. నాడు జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నటువంటి వైనం మాత్రం విస్మయకరంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఏమైనా సాధారణమైన పార్టీయా? ఆ పార్టీకి ఏమైనా సొంతంగా కార్యాలయం కట్టుకోవడం పెద్ద పనా? 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు నాయకులందరూ తమ అఫిడవిట్లో వెల్లడించారు కదా. అనకాపల్లిలో పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఎవరు సామాన్యులు కాదు కదా. అలాంటి కోట్లాది రూపాయల అధినేతలు తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉండి పార్టీ భవనం కట్టుకోవడం కోసం పోరంబోకు భూమి కావాల్సి వచ్చిందా? ప్రజల స్థలం కావాల్సి వచ్చిందా? ప్రజలకు సంబంధించిన భూమిలో పార్టీ కార్యాలయం పేరుతో లీజుకి అంటూ మొత్తం 2 ఎకరాల భూమిని కాజేస్తారా? అదే 2 ఎకరాల భూమి ఉంటే సెంటున్నర 2 సెంట్లు చొప్పున ఎంతమంది పేదలు తలదాచుకోవడానికి ఇళ్ల స్థలాలు అప్పగించొచ్చో ఆలోచించండి. అదే అనకాపల్లిలో వేల మంది సొంత ఇళ్లు లేక అద్దెలు కట్టలేక తీవ్రంగా సతమతమవుతున్నారు. అలాంటి పేదలకు సొంత గూడు ఏర్పాటు చేయాలన్న స్పృహ ప్రభుత్వానికి లేదు. గాని ముందు తమ పార్టీ పేరుతో ఏకంగా 2 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైనటువంటి భవనాలు కట్టుకోవాలన్న ఆతృత మాత్రం కనిపిస్తోంది. ఏమనాలి దీన్ని? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బత్తుల తాతయ్య బాబు మొన్నటి జూలై 22వ తారీఖున దరఖాస్తు చేశారట. అంటే టీడీపీ జూన్లో అధికారంలోకి వస్తే జూలై నెలాఖరులోగానే ఆయన తమకు పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం స్థలం కావాలి అంటూ కలెక్టర్కి అప్లికేషన్ పెట్టారు. అంతే, అధికార పార్టీ కాబట్టి కలెక్టర్ హుటాహుటీని కదిలి 2025 ఏప్రిల్ 28వ తారీఖున దానికి అనుగుణంగా ఆదేశాలు ఇచ్చేశారు. అంటే దాదాపు 7-8 నెలల వ్యవధిలోనే ఆయన కోరుకున్నటువంటి చోట కోరుకున్నటువంటి స్థలాన్ని కేవలం 1000 రూపాయలకి ఎకరా లీజు చొప్పున అప్పగించేసేదానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే విశాఖపట్నం ఋషికొండలో విలువైనటువంటి స్థలాల్ని 99 పైసలు చొప్పున అప్పగించడం మీద చాలా పెద్ద దుమారం నడుస్తుంది. ఉర్సా వంటి ఊరు పేరు లేని అనామక సంస్థలకి అప్పనంగా కట్టబెట్టి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో ఈసారి 99 పైసలు కాకుండా 1000 రూపాయల చొప్పున ఎకరానికి అప్పగించే దానికోసం అనకాపల్లిలో టీడీపీ కార్యాలయానికి భూములు కేటాయించడం అన్నది అత్యంత విస్మయకరంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలిని చాటుతోంది.